ఆయనదో మధ్యతరగతి కుటుంబం. చిన్నతనంలో కష్టాలు అనుభవించి చదువు పూర్తి చేసుకున్నారు. అమెరికాలో ఉన్నత చదువులు చదివి తరువాతి కాలంలో అధ్యాపక వృత్తిలో కొనసాగారు. తనకొచ్చిన ఆలోచననే పెట్టుబడిగా పెట్టి అనతి కాలంలోనే కోట్లకు అధిపతిగా మారారు. పుట్టిన గడ్డపై ప్రేమతో స్వగ్రామానికి వచ్చేసి పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రాజకీయాల్లో ఆసక్తి ఉండటంతో ఎంపీగా పోటీ చేస్తూ ప్రజల ఆశీస్సులు కోరుతున్నారు. ఇంతకీ ఎవరా నేత, ఏమా కథ? వాచ్ ది స్టోరీ. డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఏపీ ఎన్నికల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారారు. ఎందుకంటే ఎంపీగా పోటీ చేస్తున్న వారిలో చంద్రశేఖర్ అత్యంత ధనవంతుడు కావడమే. గుంటూరు ఎంపీ స్థానానికి టీడీపీ నుంచి పోటీ చేస్తున్న చంద్రశేఖర్ తన ఆస్తుల విలువ 5,700 కోట్లుగా అఫిడవిట్లో పేర్కొన్నారు. అంటే తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేస్తున్న వారిలో ఈయనే అత్యంత ధనవంతుడు కావడంతో ఒక్కసారిగా స్టార్ అయ్యారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే ఉద్దేశంతో చాలా సింపుల్గా ఉండే చంద్రశేఖర్ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ జీవితం వడ్డించిన విస్తరి కాదు. ఎన్నో ఒడిదొడుకుల్ని ఎదుర్కొంటూ ఆయన ఈ స్థితికొచ్చారు. 1976 మార్చి 7న గుంటూరు జిల్లా తెనాలి సమీపంలో బుర్రిపాలెంలో జన్మించారు. తన బాల్యమంతా సాధారణ జీవితం గడిపారు. పాఠశాల, కళాశాల విద్యాభ్యాసమంతా ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే కొనసాగించారు. ఆపై ఎంబీబీఎస్ ఎంట్రన్స్లో 27వ ర్యాంకు సాధించి ఓయూలో సీటు సాధించారు. ఓయూలో మెడిసిన్ పూర్తి చేసిన చంద్రశేఖర్ అమెరికాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అనంతరం జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీలో 5 ఏళ్ల పాటు ఫ్యాకల్టీగా కొనసాగారు. వైద్య విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా చంద్రశేఖర్ నోట్స్ రూపొందించి తక్కువ ధరకు ఆన్లైన్లో అందించేవారు. ఈ మెటీరియల్కు డిమాండ్ ఏర్పడ్డంతో వ్యూ వరల్డ్ ఆన్లైన్ ట్రైనింగ్ సంస్థ ప్రారంభించి అమెరికాలో వ్యాపారవేత్తగా ఎదిగారు. వ్యాపారంలో రాణించిన చంద్రశేఖర్ పుట్టిన గడ్డ కోసం ఏదైనా చేయాలి అనే ఉద్దేశంతో స్వదేశానికొచ్చారు. ఈ తరుణంలో పల్నాడు ప్రాంత ప్రజల ప్రధాన సమస్యగా ఉన్న నీటి కొరతను పరిష్కరించారు. ఈ క్రమంలో వందల సంఖ్యలో బోర్వెల్స్ ఏర్పాటు చేశారు. పెమ్మసాని ట్రస్టుతో పేదలకు అండగా నిలిచారు చంద్రశేఖర్. తన తండ్రి సాంబశివరావుకి ఎన్టీఆర్ అంటే ఇష్టం కావడంతో చంద్రశేఖర్ తెలుగుదేశం పార్టీలో చేరారు. నరసరావుపేట పట్టణ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 2014లోనే టీడీపీ నుంచి ఎంపీ సీటు ఆశించినప్పటికీ ఆయనకు లభించలేదు. ప్రస్తుతం గుంటూరు టీడీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. శ్రమనే నమ్ముకుని విజయం వైపు అడుగులు వేసిన చంద్రశేఖర్ జీవితం ఎంతో మందికి ఆదర్శప్రాయమంటే అతిశయోక్తి కాదు. ఎక్కడో మారుమూల పుట్టి విదేశాల్లో చదువుకుని వ్యాపారవేత్తగా ఎదిగిన చంద్రశేఖర్ ప్రస్తుతం రాజకీయాల ద్వారా సేవ చేయాలని నిర్ణయించుకున్నారు. ఎన్నికల్లో తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. అందరినీ ఆకట్టుకునే ప్రసంగాలతో అలరిస్తున్నారు. తనకు ఎంపీగా అవకాశమిస్తే తప్పకుండా ప్రజల రుణం తీర్చుకుంటానని పెమ్మసాని చెబుతున్నారు. For more videos like this, subscribe Big TV channel.